మెసేజ్ గురించి మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ క్యారీ ఆన్. పద్మా సిస్టర్, అనుకున్న సిస్టర్ గారికి వందనాలు చెప్తున్నాం. చాలా చక్కటి వాక్యాన్ని చెప్పారు సిస్టర్. టైం తీసుకున్నా పర్లేదు, కానీ రక్షణ అయితే మీరు తీసుకున్న అంశము మా అందరికి చాలా అంటే అవసరమైంది. ఎందుకంటే సాల్వేషన్ లేకుండా మనిషి ఈ భూలోకంలో మనం యేసుక్రీస్తుని నమ్ముకొని జీవిస్తున్నాం అంటే అది మనకి రక్షణ లేకపోతే ఆ జీవితమే వ్యర్థం అనేది అని మనం తెలుసుకున్నాం. అయితే మీరు చెప్పిన దాంట్లో మీరు అన్ని చాలా బాగా వివరించి చెప్పారు సిస్టర్ గారు. మనకి ఎలా స్టార్ట్ చేసి చెప్పారని అంటే అసలు రక్షణ ఏంటి, మనం రక్షణలో జీవిస్తుంటే ఎలా ఉండాలని. కానీ అంటే మనం అసలు స్టార్టింగ్ అసలు రక్షణ మనిషికి ఎలా వస్తుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రతి ఒక్కలో అంటే మనం ఇతరులు ఇప్పుడు సిస్టర్ గారు ఎలా అయితే చెప్తున్నారో తెలియని వాళ్ళకి మనం రక్షణ మార్గంలో ఎలా తీసుకురాగలం. దానికోసం మనకి బైబిల్ పరిశీలన చేసి ఒక ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఇవ్వబడింది. చూడండి ఎంత చక్కగా ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ లో మొదటిగా మనకి ఏంటనంటే ఫస్ట్ స్టెప్ సాల్వేషన్, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటనంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాట వల్ల కలుగుతుంది. అంటే ఏది వినాలి? కేవలం క్రీస్తు మాట వినాలి. మనకి రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్యం ఉంటది. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనకి ఈ వాక్యం ఉంటది. తర్వాత మనకి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. తర్వాత విశ్వాసం ద్వారా మనము రక్షణ అంటే స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ వచ్చేది వినుటకి కొంచెం సమయం తీసుకోవాలన్నమాట. అంటే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఎలా ఉంటుంది అంటే వెంటనే రక్షణ రాదు. విన్న తర్వాత విశ్వాసంలో కూడా మనకి కొంచెం సమయం పట్టాలి. విశ్వాసంలో ఎలా అంటే మార్క్స్ వార్త 16:16 హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్తారు. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంకి కొంచెం సమయం తీసుకోవాలి. ఆ విశ్వాసంలో మనం ఏంటంటే క్రీస్తుని ఇందాక సహోదరి చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు అని సొంత రక్షకుడిగా మనం అంగీకరించుకోవాలి. తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే రిపెంటెన్స్. అది కూడా సిస్టర్ జ్ఞాపకం చేశారు. మారు మనసు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. లూకాసు వార్త 13లో కూడా 17, 30లో చూస్తాం మారు మనసు. ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ మనకి వినుట తర్వాత విశ్వాసం, ఇప్పుడు మనకి మారు మనసు అయిపోయినాక సిస్టర్ గారు చెప్పినట్టు మనకి పాపాలని ఒప్పుకుంటాం. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో. అదేవిధంగా అపోస్తుల కార్యం 8:37 మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకున్నాక నెక్స్ట్ స్టెప్ వస్తుంది బాప్తిజము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చూస్తాము మనము 38వ వచనంలో. అదేవిధంగా మార్క్స్ వార్తలో కూడా మనకి బాప్తిజం గురించి చెప్పబడి ఉంది. పేతురు రాసిన పత్రికలలో కూడా బాప్తిజం గురించి చెప్పబడి ఉంది. అయితే ఇవన్నీ ఈ 5 స్టెప్స్. ఇది తర్వాత మనకి నెక్స్ట్ మనం రక్షణలోకి వచ్చాము. అయితే సిస్టర్ గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు మన రక్షణలోకి వచ్చాక మనం ఎలా జీవించాలని అంటే మనకి ఆఖరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అన్నమాట. అంటే మనం ఎప్పటి వరకు ఇలా రక్షణలో ఉండాలి అని సిస్టర్ గారు మనకి చక్కగా వివరించి చెప్పారు. ఎప్పటి వరకు ఉండాలంటే మనం జీవ కిరీటము పొందే అంతవరకు అని అంటే పునరుద్ధానము అయ్యే అంతవరకు మనము ఆ రక్షణలోనే ఉండాలని సిస్టర్ గారు చక్కగా వివరించి చెప్పారు. అయితే సిస్టర్ గారు చెప్పిన అన్ని వాక్యాలు మనం హృదయంలో మనం ఉంచుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తాం సిస్టర్స్. అయితే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ప్రతి తెలియని ఇతరులకి అంటే అన్ని జాతులకి కానీ రక్షణ గురించి తెలియని వాళ్ళకి ఈ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ నుండి మన ఈ 5 స్టెప్స్ మనం కంటతో పట్టి వాళ్ళకి ఇది చెప్తే వాళ్ళు ఖచ్చితంగా రక్షణలోకి వస్తారు. ఆ రక్షణలోనే మనం ఎలా జీవించాలనేది మనం ఇప్పుడు సిస్టర్ గారు వివరించిన అన్ని మనం వాళ్ళకి వివరించి చెప్పగలం. ఇచ్చిన సమయం కొరకు మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మీ అందరి కుటుంబాన్ని దీవించిన గాక. ఓవర్ టు పద్మా సిస్టర్. థ్యాంక్ యూ రోజక్క. థ్యాంక్ యూ.